హలో ఆల్. సెప్టెంబర్ 19 కరెంట్ అఫైర్స్. చాలామంది రిక్వెస్ట్ చేయడం వల్ల నా కరెంట్ అఫైర్స్ సిరీస్ అనేది మళ్ళీ రెజ్యూమ్ చేశాను. ఈ రోజు నుంచి ప్లీజ్ ఫాలో రెగ్యులర్లీ. అండ్ ఈ వీడియో పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ప్లీజ్ డూ డౌన్లోడ్. ఇవాల్టి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ అన్నమాట. అయితే ఈ ఆర్ఈఐటీస్ ఎందుకు న్యూస్లో ఉన్నాయి అంటే, ఇండియన్ ఆర్ఈఐటీ అసోసియేషన్ ఏం చేసిందంటే రీసెంట్గా డేటా బెంచ్ మార్కింగ్ ఇన్స్టిట్యూషన్ అనే ఒక దాన్ని లాంచ్ చేసింది అనమాట. ఇది ఎందుకు లాంచ్ చేసింది అని అంటే, ఆర్ఐటీస్ గురించి ఇన్వెస్టర్స్కి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం కోసమని ఐఆర్ఏ డీబీఐస్ని లాంచ్ చేసిందనమాట. సో ఆర్ఈఐటీస్ న్యూస్లో ఉన్నాయి కాబట్టి వాటి డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్ఈఐటీస్ అంటే ఒక కంపెనీస్ అన్నమాట. ఈ కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేసి రియల్ ఎస్టేట్స్కి ఓన్ చేస్తాయి. అంటే ఓనర్గా అయినా ఉంటాయి, లేకపోతే ఈ రియల్ ఎస్టేట్కి ఫైనాన్స్ చేస్తాయి. మరి ఇక్కడ ఇన్కమ్ ప్రొడ్యూసింగ్ అని అన్నాం. ఏ సెక్టారు? అక్రాస్ డిఫరెంట్ సెక్టార్స్ ఆర్ రేంజ్ ఆఫ్ ప్రాపర్టీ సెక్టార్స్ అన్నమాట. అంటే వీళ్ళు ఆఫీస్ బిల్డింగ్స్, హోటల్స్, షాపింగ్ మాల్స్ ఎక్సెట్రా ఇలా అన్నిట్లని ఓన్ చేస్తారు ఆర్ ఫైనాన్స్ చేస్తారు. ఓనర్స్గా ఉంటారు, లేకపోతే వాటిల్లో డబ్బులు పెడతారనమాట. ఇప్పుడు ఆర్ఐటీ మెకానిజంని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. డిఫరెంట్ ఇన్వెస్టర్స్ ఆర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్వెస్టర్స్ వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ని పూల్ చేసుకుంటారనమాట. పూల్ చేసుకొని వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళ ఇన్వెస్ట్మెంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, వీళ్ళు జనరల్గా మన రియల్ ఎస్టేట్ అంటే ఏమనుకుంటామంటే, ఏదైనా ఒక ప్రాపర్టీని డెవలప్ చేసి మనం రీసేల్ చేస్తాం. అంటే అర్థం ఏంటి, 1 హెక్టార్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని దానిలో హౌస్ ప్లాట్స్గా పెట్టి మనం సేల్ చేసేదాన్ని రియల్ ఎస్టేట్ అంటాం. కానీ ఇక్కడ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఆర్ఈఐటీస్లో ఏముందంటే, వీళ్ళు రీసెల్లింగ్ అనేదాన్ని చెయ్యరనమాట. ఐ రిపీట్, రీసెల్లింగ్ అనేది వీళ్ళు చెయ్యరు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీస్ అంటే రియల్ ఎస్టేట్ ప్రాపర్టీస్ని కొనుక్కొని వాటిని డెవలప్ చేస్తారనమాట. డెవలప్ చేసి దాన్ని వాళ్ళ ఓన్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోగా కన్సిడర్ చేస్తారనమాట. అంటే వాళ్ళే వాటిని ఆపరేట్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఒక షాపింగ్ మాల్ ఉందండి. ఆ షాపింగ్ మాల్ని కన్స్ట్రక్ట్ చేసి చాలా షాప్స్ కట్టారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏంటి, ఆ షాప్స్ని అమ్మేస్తారు. కానీ వీళ్ళు అలా అమ్మకుండా వీళ్ళే ఆపరేట్ చేసుకుంటారు. సో ఒక 5 పీపుల్ ఆర్ 5 ఇన్వెస్టర్స్ షాపింగ్ మాల్ని కడితే ఒక్కొక్కరు ఫ్రాక్షనల్ ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ అనమాట. ఫ్రాక్షనల్ నేమ్లో ఉన్నట్టే వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కి ఈక్వివాలెంట్గా వాళ్ళు ఓనర్షిప్ రైట్స్ అనేవి ఆ పర్టికులర్ షాపింగ్ మాల్లో ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరూ ఏంటి అని అంటే, వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ప్రాపర్టీకి ఫ్రాక్షనల్ ఓనర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్కి మన ఈ ఆర్ఈఐటీ ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ ట్రెడిషనల్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టాక్ ఎక్స్చేంజ్ మీద ట్రేడింగ్ జరగదు. ఆర్ఈఐటీస్ మాత్రం స్టాక్ ఎక్స్చేంజ్లో ట్రేడింగ్ జరుగుతాయి అన్నమాట. సో ఏదైనా ఒకటి స్టాక్ ఎక్స్చేంజ్లో ఉంది అని అంటే ఆ పర్టికులర్ థింగ్ అనేది హైలీ లిక్విడ్. అంటే మార్కెట్ని బట్టి ఈరోజు ఉన్న వాల్యూ రేపు ఉండకపోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు మెకానిజం అర్థమైంది అనుకొని ఆర్ఈఐటీస్ యొక్క బ్యాక్గ్రౌండ్ ఇండియాలోకి ఎలా వచ్చింది, ఎప్పుడు వచ్చిందో చూద్దాం. ఆర్ఈఐటీస్ అనేవి 2014లో ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారు. వీటిని సెబీ రెగ్యులేట్ చేస్తుంది అన్నమాట. అయితే ఏదైనా ఒక కంపెనీ ఆర్ఈఐటీగా క్వాలిఫై అయ్యాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఫస్ట్ క్రైటీరియా ఏంటి అని అంటే, ఆ కంపెనీకి ఉన్న ఇన్కంలో 90%ని ఇన్వెస్టర్స్కి డివిడెండ్స్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇక్కడ ఒక క్లారిటీ, అంటే ఫ్రెషర్స్ అయితే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది ఆర్ఎల్స్ ఒక ఇండస్ట్రీ ఉంది, దీనికి ప్రాఫిట్స్ వచ్చాయన్నమాట. ఆర్ఎల్స్ ఒక ఇన్కమ్ వచ్చింది, 1 ఇయర్కి 10 lakhs అనే ఇన్కమ్ వచ్చింది. దీంట్లో వీళ్ళు 5 lakhsని ఏం చేశారంటే ఈ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఎవరైతే దాంట్లో పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారు. దీన్ని ఏమంటారు, డివిడెంట్ అంటారు. ఇంకో 5 lakhs ఏం చేశారంటే ఇదే కంపెనీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం
సేవ్ చేశారనమాట. కంపెనీ అకౌంట్‌లోనే ఉంచుకున్నారు. వీటిని ఏమంటారు? అన్‌డిస్ట్రిబ్యూటెడ్ ప్రాఫిట్స్ అంటారు. ఈ 5,00,000ని ఏమంటారు? డిస్ట్రిబ్యూట్ చేసే 5,00,000ని డివిడెండ్స్ అంటారు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? కంపెనీ ఇన్‌కమ్‌లో 90%ని మనం డివిడెంట్‌గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అన్నారు. సో, ఫస్ట్ పాయింట్ క్లియర్ అయిందనుకున్నాను. సెకండ్ పాయింట్ వచ్చి వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు కదా ప్రాజెక్ట్స్‌లో. దాంట్లో 80% ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి రెవెన్యూ జనరేట్ చేసే ప్రాపర్టీస్‌లోనే ఇన్వెస్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ 30% ఇన్వెస్ట్‌మెంట్స్ ఏంటి? అండర్ కన్‌స్ట్రక్షన్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, 80% వచ్చేసి రెవెన్యూ జనరేటింగ్ ప్రాజెక్ట్స్‌లో, 30% వచ్చేసి అండర్ కన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా ఆర్ఈఐటీగా క్వాలిఫై అవ్వాలి అంటే ఆ కంపెనీ యొక్క అసెట్ బేస్ వచ్చేసి 500 క్రోర్స్ ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇవి అగ్రికల్చర్ ల్యాండ్‌లో, వేకెంట్ ల్యాండ్‌లో ఇన్వెస్ట్ చేయలేవన్నమాట. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్‌పీఎస్ వాత్సల్య స్కీమ్. ఇదేంటంటే మన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్ ఉంది కదా! దీనికి ఎక్స్‌టెన్షన్‌గా కన్సిడర్ చేయొచ్చు. న్యూస్‌లో ఏంటి అంటే రీసెంట్‌గా మన యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ఈ స్కీమ్‌ని లాంచ్ చేశారు. సో, మనం చెప్పుకున్నట్టు ఎన్‌పీఎస్‌కి ఎక్స్‌టెన్షన్ అనుకున్నాం కదా! ఈ ఎక్స్‌టెన్షనే ట్రూ. బట్ ఫోకస్ వచ్చేసి చిల్డ్రన్ మీదనమాట. అయితే చిల్డ్రన్ అంటే ఎవరెవరు ఎలిజిబుల్ అంటే వాళ్ళు మైనర్ సిటిజన్స్ అయి ఉండాలి. 18 ఇయర్స్ కంటే తక్కువ ఉండాలి. ఈ చైల్డ్ ప్లస్ పేరెంట్స్ ఇద్దరు ఇండియన్ సిటిజన్స్ అవ్వాలి. ఇంకా వీళ్ళు కేవైసీ నార్మ్స్‌ని కంప్లై అయి ఉండాలన్నమాట. సో, ఇప్పుడు ఏం చేయాలంటే ఈ స్కీమ్‌కి అప్లై చేసుకోవాలి అనంటే ఈ మైనర్ చైల్డ్ నేమ్ మీద ఒక అకౌంట్‌ని ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఈ అకౌంట్‌ని పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఆపరేట్ చేస్తారు. ఈ మైనర్ చైల్డ్ ఏంటి అంటే బెనిఫిషియరీగా ఉంటాడనమాట. అయితే ఈ స్కీమ్ కింద వీళ్ళు ఓపెన్ చేసిన అకౌంట్‌లో 1 మంత్‌కి 1000 రూపీస్ మినిమమ్‌గా కాంట్రిబ్యూట్ చేయాలి. మ్యాక్సిమమ్‌గా లిమిట్ అనేది ఏమీ లేదు. అయితే ఈ స్కీమ్ అనేది ఎక్కడెక్కడి నుంచి ఓపెన్ అయి ఉంటుంది అంటే ఏ బ్యాంక్స్‌లో ఉంటుంది అనంటే మన పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా! వాళ్ళకి వేరియస్ పాయింట్స్ ఆఫ్ ప్రెజెన్స్ ఉంది. అంటే ఏంటి? వాళ్ళు మేజర్ బ్యాంక్స్‌లో ఉన్నారు. ఇండియా పోస్ట్, పెన్షన్ ఫండ్స్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్ ఇలా ఎక్కడైనా పీఎఫ్ఆర్‌డీఏ రెగ్యులేట్ చేసే ప్లేసెస్‌లో మనం ఈ వాత్సల్య స్కీమ్ కోసం అని చెప్పి అకౌంట్స్‌ని ఓపెన్ చేసుకోవచ్చనమాట. అయితే 18 ఇయర్స్ ఆర్ ఏజ్ ఆఫ్ మెజారిటీ ఇది మైనారిటీ కాదు. ఏజ్ ఆఫ్ మెజారిటీ అటైన్ చేసినప్పుడు ఈ వాత్సల్య స్కీమ్ అనేది ఆటోమేటిక్‌గా నార్మల్ ఎన్‌పీఎస్ అకౌంట్‌గా కన్వర్ట్ అవుతుందనమాట. అయితే ఈ పీఎఫ్ఆర్‌డీఏ ఏం చేస్తుంది అంటే ఈ ఇన్వెస్టర్స్ ఆర్ ఈ సబ్స్క్రైబర్స్ ఈ స్కీమ్‌లో ఉండే వాళ్ళందరికీ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ చాయిసెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అంటే వీళ్ళ అకౌంట్‌లో ఉన్న అమౌంట్ అనేది ఐడియల్‌గా ఉండకుండా వీళ్ళు ఏం చేయొచ్చు అనంటే గవర్నమెంట్ సెక్యూరిటీస్‌లో కానీ, కార్పొరేట్ డెట్‌లో కానీ, ఈక్విటీలో కానీ ఈ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక్క దాంట్లోనే అంటే కాదు. 3 డిఫరెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ప్రపోర్షన్స్‌లో అనమాట. దేని మీద బేస్ చేసుకొని ఏ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎంత రిస్క్ ఉంది, ఎంత రిటర్న్స్ అనేవి ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకొని దేంట్లో అయినా వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోవచ్చనమాట. అయితే ఇప్పుడు ఈ అకౌంట్ ఈ వాత్సల్య స్కీమ్ కింద ఒకవేళ ఇన్‌కేస్ ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్ అయిపోయిన తర్వాత మనకి విత్‌డ్రా చేసుకోవాలా? లేదా? అని కొన్ని విత్‌డ్రావల్ రూల్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా కూడా మనకి ఎడ్యుకేషన్, మెడికల్ ట్రీట్మెంట్, డిజేబిలిటీ గ్రౌండ్స్ మీద ఈ కార్పస్ అంటే దాంట్లో ఉన్న అమౌంట్‌లో 25% మనం విత్‌డ్రా చేసుకోవచ్చనమాట. అదే మనకి 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వచ్చిందనుకోండి 2.5 లాక్స్‌ని ఎంటైర్‌లీగా మనం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ 2.5 లాక్ సారీ 5 లాక్స్ కంటే ఎక్కువ అమౌంట్ ఉన్నట్లయితే 20%ని ఆ ఎక్కువ ఉన్న అమౌంట్‌లో 20% విత్‌డ్రా చేసుకోవచ్చు. రెస్ట్ 80% యాన్యుటీ పర్చేసెస్ కోసమని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు సబ్స్క్రైబర్ చనిపోయాడు. లైక్ ఆ చైల్డ్ చనిపోయాడు. అప్పుడు ఆ చైల్డ్ చనిపోయినప్పుడు మొత్తం కార్పస్ అనేది
వాళ్ళ నామినీకి వెళ్తుందనమాట. నామినీ ఎవరు? జనరల్‌గా పేరెంట్స్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నామినీ కూడా చనిపోయాడు, అప్పుడు మనం న్యూ నామినీని అపాయింట్ చేయొచ్చు. బట్ న్యూ నామినీ కూడా తన న్యూ కేవైసీని కంప్లీట్ చేసిన తర్వాతే మనం న్యూ నామినీని యాడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు బోత్ పేరెంట్స్ చనిపోయారు. ఆ కేసెస్‌లో ఏంటంటే ఆ పర్టిక్యులర్ అకౌంట్‌కి లీగల్ గార్డియన్‌గా ఎవరైనా ఒకళ్ళు ఉండొచ్చు. అలా అని చెప్పి ఆ లీగల్ గార్డియన్ ఆ అకౌంట్‌కి కాంట్రిబ్యూట్ చేయాలి అనేం లేదు. ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేయకుండా కూడా ఆ పర్టిక్యులర్ అకౌంట్‌కి లీగల్ గార్డియన్‌గా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్పాటెడ్ డియర్. స్పాటెడ్ డియర్ అనేది న్యూస్‌లో ఎందుకుంది అనంటే, మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఈ స్పాటెడ్ డియర్ అనేది ఓవర్ పాపులేటెడ్ అయిందనమాట. అంటే 100 ఉండాలి అనుకుంటే 1000 ఉన్నాయి. సో, ఓవర్ పాపులేట్ అవ్వడం వల్ల హ్యాబిటాట్ మీద స్ట్రెస్ వస్తుంది. హ్యాబిటాట్ మీద స్ట్రెస్ అవ్వడం వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఖచ్చితంగా రీలొకేషన్ ఎఫర్ట్స్ అనేవి చెయ్యాలన్నమాట. సో, ఈ హ్యాబిటాట్ మీద స్ట్రెస్ అవ్వడం అనేది మనకేంటి, రీలొకేషన్ ఎఫర్ట్స్‌ని ప్రమోట్ చేస్తుంది. రీలొకేషన్ ఎఫర్ట్స్ అంటే ఈ స్పాటెడ్ డియర్‌ని ఈ పెంచ్ టైగర్ రిజర్వ్ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర పెట్టాలన్నమాట. ఇప్పుడు స్పాటెడ్ డియర్ ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే ఇది చీతల్ అని కూడా అంటారు. ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో మోస్ట్ కామన్ డీర్ స్పీసీస్. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యాక్సిస్ యాక్సిస్. ఇది ఇండియన్ సబ్ కాంటినెంట్‌కి నేటివ్, కానీ ఏషియాలో కూడా బాగానే డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. స్పెషల్లీ ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ ఇంకా పాకిస్తాన్‌లో ఒక స్మాల్ గ్రూప్ ఆఫ్ డీర్స్ కూడా ప్రెజెంట్ అయి ఉన్నాయన్నమాట. ఈ నేటివ్ అనేది ఇంపార్టెంట్, ఎగ్జామ్‌లో స్ట్రెస్ చేస్తారు. నెక్స్ట్ దీని కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి లీస్ట్ కన్సర్న్ అనమాట ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో. నెక్స్ట్ ఆర్టికల్ ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సురక్షణ్ అభియాన్ పీఎం ఆశా స్కీమ్ అనమాట. అయితే ఇది న్యూస్‌లో ఎందుకుంది అనంటే, ఈ పీఎం ఆశా స్కీమ్‌ని 26 ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఎక్స్టెండ్ చేయాలి అని యూనియన్ క్యాబినెట్ డిసైడ్ అయిందనమాట. సో, అందుకని మనం ఈ స్కీమ్ గురించి ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుసుకుందాం. ఇది అగ్రికల్చర్ సెక్టార్‌లో అంబ్రెల్లా స్కీమ్ అనమాట. ఈ స్కీమ్‌ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఫార్మర్స్ వాళ్ళు పండించే ప్రొడ్యూస్‌కి రెన్యూమరేటివ్ ప్రైజెస్ వచ్చేలాగా చూడడమే ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. ఈ స్కీమ్‌లో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ప్రైస్ సపోర్ట్ స్కీమ్, పీడీపీఎస్ స్కీమ్, త్రిబుల్ పిఎస్ స్కీమ్. అయితే ఒక్కొక్క కాంపోనెంట్ని ఇండివిజువల్గా చదువుకుందాం. పిఎస్ఎస్ స్కీమ్. పిఎస్ఎస్ స్కీమ్ కింద ఏంటి అనంటే, ఫిజికల్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఆయిల్ సీడ్స్, పల్సెస్, కాప్స్. ఇవన్నీ ఎవరు చేస్తారు? సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ చేస్తాయి. ఎవరి హెల్ప్‌తో? స్టేట్ గవర్నమెంట్ యొక్క ప్రోయాక్టివ్ రోల్‌తో సెంట్రల్ నోడల్ ఏజెన్సీస్ వచ్చి మన స్టేట్లో ప్రొక్యూర్ చేసుకుంటారనమాట. అయితే జనరల్‌గా నాఫెడ్ చేస్తుంది. ఈ పిఎస్ఎస్ స్కీమ్ కింద ఎఫ్సిఐ కూడా ఈ పిఎస్ఎస్ ఆపరేషన్స్‌ని చేస్తుందనమాట. సో, నాఫెడ్ ఫుల్ ఫామ్‌ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అయితే ఈ ప్రొక్రూట్మెంట్ చేసుకోవడానికి కావాల్సిన ఎక్స్‌పెండిచర్స్, ఇంకా ప్రొక్రూట్మెంట్ చేసుకున్న తర్వాత వచ్చే లాసెస్‌ని కూడా సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుందనమాట. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి పీడీపీఎస్ స్కీమ్. పీడీపీఎస్ స్కీమ్ కింద ఏంటి అనంటే, ఆల్ ఆయిల్ సీడ్స్ దీని కింద కవర్ అవుతాయన్నమాట. ఆల్ ఆయిల్ సీడ్స్ అంటే అన్నిట్లో వేటికైతే ఎంఎస్పిని అనౌన్స్ చేస్తారో ఆ ఆయిల్ సీడ్స్ అన్నీ ఈ పీడీపీఎస్ స్కీమ్ కింద కవర్ అవుతాయన్నమాట. అయితే ఈ పీడీపీఎస్ స్కీమ్ కింద ఏంటంటే, ఫార్మర్స్ అందరూ ముందే రిజిస్టర్ చేసుకోవాలన్నమాట ఒక నోటిఫైడ్ మార్కెట్‌లో. ఇలా రిజిస్టర్ చేసుకున్న ఫార్మర్స్‌కి ఎంఎస్పికి ఇంకా ఈ సెల్లింగ్ ప్రైస్ అనేది ఆక్షన్ ప్రాసెస్ ద్వారా డిటర్మైన్ చేస్తారనమాట. సో, ఈ ఎంఎస్సికి సెల్లింగ్ ప్రైస్‌కి మధ్యలో ఉన్న అమౌంట్‌ని వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లో ఈ పీడీపీఎస్ స్కీమ్ కింద క్రెడిట్ చేస్తారనమాట. ఇక్కడ ఈ పీడీపీఎస్ స్కీమ్‌లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ వాళ్ళు ప్రొడ్యూస్‌ని వాళ్ళొచ్చి ప్రొక్యూర్ చేయరు. ఇక్కడ చెప్పినట్టు నోటిఫైడ్ మార్కెట్‌లో ప్రీ రిజిస్టర్డ్ ఫార్మర్ కాబట్టి, ఫార్మర్ ఎప్పుడైతే తీసుకెళ్ళి తన ప్రొడ్యూస్‌ని ఆ మార్కెట్‌లో వేస్తాడో అప్పుడే ఆ డిఫరెన్స్ అమౌంట్ అనేది అతని అకౌంట్‌లో క్రెడిట్ అవుతుందనమాట. అయితే ఈ పీడీపీఎస్ కాంపోనెంట్‌కి సెంట్రల్ గవర్నమెంట్ కూడా స్పాన్సర్ చేస్తుంది. నెక్స్ట్ త్రిబుల్ పిఎస్ స్కీమ్. ఈ స్కీమ్ ఏంటి అనంటే, ఇక్కడ జనరల్‌గా ఏపీఎంసీ అంటే అగ్రికల్చర్ మార్కెట్ కమిటీస్‌లో వీటిలో ఏంటంటే, మన నాఫెడ్ వచ్చి రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. అంటే గవర్నమెంట్ వచ్చి రిక్రూట్ చేసుకుంటుంది. కానీ ఇదొక పైలట్ ప్రాజెక్ట్ అనమాట. దీని కింద ప్రైవేట్ ప్లేయర్స్ వచ్చి ప్రొక్యూర్ చేసుకుంటారు. అయితే ఇది స్టేట్‌కి ఆప్షన్ అనమాట. ఎయిదర్ పీడీపీఎస్ చేసుకోవాలా,
త్రిబుల్ పిఎస్సి తీసుకోవాలా అనేది స్టేట్‌కి ఆప్షన్. ఒకవేళ స్టేట్ కనుక త్రిబుల్ పిఎస్ తీసుకుంటే పైలట్ ఫేజ్‌లో సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్స్‌లో ఇది ఇంప్లిమెంట్ చేస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఏదైతే పైలట్ డిస్ట్రిక్ట్స్‌లో ఇంప్లిమెంట్ చేస్తుందో అక్కడ ఆయిల్ సీడ్స్ గురించి అని మాట్లాడుకున్నాం కదా! 1 ఆర్ మోర్ క్రాప్స్ ఆఫ్ ఆయిల్ సీడ్స్‌కి ఆ పర్టిక్యులర్ డిస్ట్రిక్ట్‌లో ఎంఎస్‌పీ అనేది నోటిఫై చేసి ఉండాలన్నమాట. ఇందాక చెప్పినట్టు పిఎస్ఎస్ ఆర్ పీడీపీఎస్ ఏదైనా ఒకటి మాత్రమే ఆపరేషన్‌లో ఉండాలి. 1 కమోడిటీస్‌కి ఇప్పుడు ఆయిల్ తీసుకున్నామనుకోండి, ఆయిల్‌కి పిఎస్ఎస్ కానీ, పీడీపీఎస్ కానీ ఆయిల్‌కి 2 ఉండే ఛాన్సెస్ అయితే ఉండకూడదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ నాగా కింగ్ చిల్లీ. నాగా కింగ్ చిల్లీ రివ్స్‌లో ఎందుకుంది అంటే నాగాలాండ్‌లో ఈ షెహామా అనే విలేజ్‌లో ఈ ఫెస్టివల్ నాగా కింగ్ చిల్లీ ఫెస్టివల్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగా కింగ్ చిల్లీ ఫెస్టివల్ ఏ స్టేట్ అంటే పేరులోనే ఉంది. సో డోంట్ మిస్ యువర్ మార్క్ నాగాలాండ్. సో ఈ నాగా కింగ్ చిల్లీ అనే ఒక పచ్చి మిర్చి క్యాప్సికమ్ జీనస్‌కి చెందినది. దీని ఫ్యామిలీ వచ్చి సోలానాకియా ఫ్యామిలీ. అయితే ఈ కింగ్ చిల్లీని రాజా మిర్చా, బూహుత్ జోలాకియా, గోస్ట్ పెప్పర్ అని కూడా అంటారనమాట. అయితే ఈ స్పైస్‌కున్న గొప్పతనం అంటే దీనికి ఎందుకు పేరొచ్చిందంటే ఇది ఎక్స్‌ట్రీమ్ హీట్ కారం బాగా ఉంటుందన్నమాట. ఎంత అంటే 1,000,000 స్కోవియల్ హీట్ యూనిట్స్ ఇదొక ఇంటర్నేషనల్ హీట్ యూనిట్ అనమాట. ఈ 1,000,000 ఎస్‌హెచ్‌యూని ఇది ఎక్స్‌సీడ్ చేస్తుందనమాట. అందుకే మన వరల్డ్‌లోనే ఇదొక హాటెస్ట్ చిల్లీ అని మనం చెప్పుకోవచ్చు. అయితే నాగా పీపుల్‌కి ఇది సిగ్నిఫికెంట్ కల్చరల్ వాల్యూని, ఎకనామిక్ వాల్యూని హోల్డ్ చేస్తుంది. అయితే ఈ చిల్లీకి 2008లో జీఐ ట్యాగ్ వచ్చిందనమాట. నెక్స్ట్ స్పేస్ న్యూస్. నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ అనే దాన్ని డెవలప్ చేయండి అని చెప్పి యూనియన్ క్యాబినెట్ మనకి అప్రూవల్ ఇచ్చిందనమాట. అయితే దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే ప్రెజెంట్ మనకున్న LVM-3 పేలోడ్ కెపబిలిటీ కంటే 3 టైమ్స్ ఎక్కువ ఉంటుందంట. కాస్ట్ పరంగా చూసుకుంటే 1.5 టైమ్స్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఇదేది NGLV. దీనికి రీయూజబిలిటీ అంటే దీన్ని మళ్ళీ మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. అదొక ఫ్యూచర్ ఉంది. సో దానివల్ల రీయూజబుల్ చేసుకుంటున్నాం కాబట్టి ఇనీషియల్‌గా 1.5 టైమ్స్ కాస్ట్ ఎక్కువ ఉన్నప్పటికీ దీన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకుంటున్నాం కాబట్టి స్పేస్ సిస్టమ్స్‌కి ఇంకా మాడ్యులర్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్‌కి మనకి లో కాస్ట్ యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తున్నాం కాబట్టి. అయితే దీనికి LEOకి ఈ NGLV న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ అనేది 30 టన్స్‌ని తీసుకెళ్ళగలుగుతుందనమాట. అయితే 3 డెవలప్మెంటల్ ఫ్లైట్స్ 8 ఇయర్స్‌లో కంప్లీట్ చేయాలి. 96 మంత్స్‌లో. అయితే టోటల్ ఫండ్ అప్రూవ్డ్ 8,240 crores. ఈ మధ్య గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్‌లో కూడా ఫండ్స్ అడుగుతున్నారు. సో ప్లీజ్ డూ చెక్ ఇట్. నెక్స్ట్ ఈ NGLV యొక్క సిగ్నిఫికెన్స్ చూసుకున్నట్లయితే మనం ఈ లాంచ్ వెహికల్‌ని యూజ్ చేసుకొని నేషనల్ మిషన్స్‌ని, కమర్షియల్ మిషన్స్‌ని చేయొచ్చనమాట. కమర్షియల్ మిషన్స్ అంటే ఇంక్లూడింగ్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్స్‌ని కూడా భారతీయ అంతరిక్ష స్టేషన్‌కి మనం పంపించొచ్చు. ఇంకా లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ అంటే లూనార్ అంటే మూన్. ఇంటర్‌ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్స్‌ని కూడా మనం కండక్ట్ చేయొచ్చనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ స్పేస్ ఎకోసిస్టమ్‌ని ఈ ప్రాజెక్ట్ బూస్ట్ చేస్తుందనమాట. ఎలా బూస్ట్ చేస్తుంది అనంటే క్యాపబిలిటీ అండ్ కెపాసిటీ టర్మ్స్‌లో. నెక్స్ట్ న్యూస్ వీనస్ ఆర్బిటర్ మిషన్. రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ చైర్డ్ బై ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు ఈ వీనస్ ఆర్బిటర్ మిషన్‌ని అప్రూవ్ చేయమన్నారు. లైక్ NGLV లాగా దీన్ని కూడా డెవలప్ చేయమని అప్రూవ్ చేశారనమాట. ఈ VOM వీనస్ ఆర్బిటర్ మిషన్ గురించి చూసుకున్నట్లయితే ఇది వీనస్ ఉంటుంది కదా! ఈ వీనస్ అనే ప్లానెట్‌కి ఆర్బిట్ దాని చుట్టూ తిరిగి రావడానికి ఈ మిషన్ అనమాట. ఒక స్పేస్ క్రాఫ్ట్‌ని పంపించి ఆ ప్లానెట్ చుట్టూ తిరిగి రావడానికి పంపిస్తారనమాట. అసలు ఎందుకు అనంటే ఈ ప్లానెట్‌కున్న సర్ఫేస్ వీనస్ సర్ఫేస్, సబ్ సర్ఫేస్‌ని బాగా అర్థం చేసుకోవడం కోసం అని చెప్పి. ఇంకా దీని సర్ఫేస్, సబ్ సర్ఫేస్ అర్థం చేసుకున్న తర్వాత దాని అట్మాస్ఫియరిక్ ప్రాసెస్ ఎలా ఉంది, సన్ యొక్క ఇన్‌ఫ్లుయెన్స్ ఎలా ఉంది అనే దాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చనమాట. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత వీనస్ అనే ప్లానెట్ ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి అండర్‌లయింగ్ కాసెస్ ఏంటి అని మనం స్టడీ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ అవ్వడం ఏంటి అంటే ఒకప్పుడు
వీనస్ అనేది హ్యాబిటబుల్ అంటే జనాలు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. ఎర్త్‌కి క్వైట్ సిమిలర్‌గా ఉంది. కానీ ఇప్పుడు అక్కడ జనాలు లేకుండగా తయారైపోయింది. ఈ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గల కారణాలని మనం అర్థం చేసుకోవచ్చనమాట. అయితే స్పేస్ క్రాఫ్ట్‌ని ఇంకా లాంచ్‌కి రెండిటికి కూడా ఇస్రోనే రెస్పాన్సిబుల్ ఉంది. అయితే మార్చ్ 2028 కల్లా ఈ మిషన్ కంప్లీట్ అవుతుంది అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఫండింగ్ వచ్చేసి 1236 క్రోర్స్. దాంట్లో 824 క్రోర్స్ అనేది స్పేస్ క్రాఫ్ట్‌ని డెవలప్ చేయడానికే స్పెండ్ చేస్తారనమాట. ఈ మిషన్ యొక్క గొప్పతనం మనకి ఎలా రిలవెంట్ అంటే వీనస్ అనేది మన ఎర్త్‌కి క్లోజ్‌గా ఉన్న ప్లానెట్ అనమాట. అయితే మనం ఏం నమ్ముతామంటే దీని మీద కండిషన్స్ అనేవి ఎర్త్‌కి సిమిలర్‌గా ఉంటాయి అని మనం నమ్ముతాం. సో, ఈ మిషన్ అనేది మనకొక యూనిక్ ఆపర్చునిటీని ఆఫర్ చేస్తుంది. ఎందుకు? ఆ వీనస్ యొక్క ఎన్వైర్న్మెంట్‌ని అర్థం చేసుకోవడం కోసమని ఈ మిషన్ అనేది మనకొక యూనిక్ ఆపర్చునిటీని ప్రెజెంట్ చేస్తుందనమాట. ఇప్పుడు తెలంగాణలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. అదేంటంటే 2 యూనివర్సిటీస్ నేమ్స్‌ని వాళ్ళు రీనేమ్ చేస్తున్నారు. లైక్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్‌లో స్టేట్ క్యాబినెట్‌లో అప్రూవ్ చేస్తారనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ అని రీనేమ్ చేయాలనుకున్నారు. తెలంగాణ ఉమెన్స్ యూనివర్సిటీని చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీగా రీనేమ్ చేయాలనుకున్నారు. ఈ తెలంగాణ ఉమెన్స్ యూనివర్సిటీ ఒకప్పటి కోటి కాలేజ్ అనమాట. కోటి ఉమెన్స్ కాలేజ్. సో, నెక్స్ట్ వచ్చేసి బ్లైండ్ సైట్. ఇది చాలా ఇంపార్టెంట్ డివైస్. ఈ డివైస్ ఏంటంటే బ్లైండ్ పీపుల్ పుట్టుకతో గుడ్డైనా ఇన్ బిట్వీన్ తర్వాత కళ్ళు పోయినా వాళ్ళకు కూడా ఈ బ్లైండ్ సైట్ అనే డివైస్ వాళ్ళ కంటి చూపుని రీస్టోర్ చేస్తుందనమాట. దీన్ని న్యూరాలింక్ సంస్థ డెవలప్ చేసింది. ఇది టెస్లా వాళ్ళది. నెక్స్ట్ రాజభాష కీర్తి పురస్కార్ 2023-24 అవార్డు ఎన్ఎండిసి హైదరాబాద్కి వెళ్ళింది. జస్ట్ ఎవరికి వెళ్ళింది అనేది గుర్తుపెట్టుకోండి. జనరల్గా ఈ అవార్డు ఎందుకు ఇస్తారని అంటే లోకల్ లాంగ్వేజ్తో పాటు హిందీని కూడా ఒక పర్టికులర్ ఆఫీస్లో ఈక్వల్గా వాడితే ఆ టైంలో రాజభాష కీర్తి పురస్కార్ అనే అవార్డుని ఇస్తారు. నెక్స్ట్ మోహనా సింగ్ ఏంటి అని అంటే ఎల్సిఎస్ తేజాకి ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ అనమాట. సో, ఫస్ట్ ఉమెన్ ఫైటర్ పైలట్ కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్. మన ఇండియన్ ఏవియేషన్ సెక్టర్లో 3 ఉమెన్ పైలట్స్ ఉన్నారు. మోహనా సింగ్, భావనా కాంత్, నెక్స్ట్ అవని చతుర్వేది. వీళ్ళ గురించి చాలాసార్లు న్యూస్లో ఉంది. బట్ గుర్తు చేయడం కోసమని ఇక్కడ నేమ్స్ మెన్షన్ చేశాను. ఎల్సిఎస్ తేజాకు ఉన్న ఆవిడ మోహన్ సింగ్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఒక క్లైమేట్ కంట్రోల్ రిపోర్ట్ ప్రకారం జూన్ 22 ఈ ఇయర్ ఉన్న జూన్ 22 అనేది ఇండియాస్ హాటెస్ట్ డే. జనరల్గా ఈ క్లైమేట్ కంట్రోల్ రిపోర్ట్ చాలా హైలైట్స్ కూడా చెప్పింది. 1970 తర్వాత ఇంత జూన్, ఆగస్ట్ ఇంత హాట్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం అని చాలా హైలైట్స్ చెప్పింది. బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం జూన్ 22 అనేది హాటెస్ట్ డేగా ఈ రిపోర్ట్ డిక్లేర్ చేసింది. నెక్స్ట్ కరోనాలో XEC అనే ఒక వేరియంట్ ఉంది. సో, ఈ వేరియంట్ అనేది యూరోప్‌లో ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి క్వెషనే సేమ్ గ్రూప్ 4 ఎగ్జామ్‌లో వచ్చింది. రీసెంట్లీ అది అర్జెంటీనాలో స్ప్రెడ్ అవుతున్న వైరస్ ఏంటి అని చెప్పి. సో, సేమ్ అలాగా ఇప్పుడు XEC వేరియంట్ అనేది యూరోప్‌లో ర్యాపిడ్‌గా స్ప్రెడ్ అవుతుంది. ఇది దేని వేరియంట్ అంటే కరోనా వేరియంట్ అనమాట. నెక్స్ట్ NSSA ఇండియా అంటే న్యూరో సైన్స్ సర్జన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ అసోసియేషన్ యొక్క 27th మీటింగ్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది. ఈ మీటింగ్ కోసమని కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్లో స్పెషల్ వర్క్షాప్ జరిగిందనమాట. సో, ఈ లాస్ట్లో ఉన్న వన్ లైనర్స్ ఇంతవరకు చాలు. ప్లీజ్ ట్రై టు మెమరైజ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ టు కమెంట్. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.